ఓం శుభంకర్యే నమః. ఓం నమ శివాయ. చాలామంది అడుగుతున్నారు, సంకల్పం చేసుకునేటప్పుడు ఏ విధమైనటువంటి విధానంగా మనం సంకల్పం చేయాలి అని. మనము సంవత్సరము, అయనము, ఋతువు, మాసము, పక్షము, తిథి, వారము ఇవన్నీ చెప్పుకున్న తర్వాత మన యొక్క గోత్రము పేరు చెప్తాం. ఎవరైతే పూజలో కూర్చుంటున్నారో వారి యొక్క గోత్రము పేరు, అంటే పెళ్ళైతే గనక వాళ్ళ భార్య పేరు, పిల్లలు ఉంటే పిల్లల పేర్లు చెప్తారు. పిల్లలు కూర్చుని చేసుకునేటట్టయితే గనక తల్లిదండ్రుల యొక్క పేర్లు చెప్పిన తర్వాత వాళ్ళ పేరు చెప్పుకోవాలి. మమ అనుకుని వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత మనం ఇప్పుడు గణపతికి పూజ చేస్తున్నాం అనుకోండి. గణపతికి మన కోరికలన్నీ కూడా భగవంతుడికి ఎలాగైనా తెలుస్తుంది. నువ్వు ఒక పూజ చేస్తున్నావు అంటే ఈ పూజ నువ్వు దేనికోసం చేస్తున్నావో భగవంతుడికైతే తెలుసు. ఇది మనకి కూడా తెలుసు, భగవంతుడికి తెలుసు మనం ఈ కామ్యము కోసము చేస్తున్నాము అని. కొన్నిటికి అక్కడ ఉన్నటువంటి స్థానములో బ్రహ్మగారు వారు మన చేత చెప్పిస్తూ ఉంటారు. ఇలాంటి కోరిక కోసం చేస్తున్నాము, వ్యాపార అభివృద్ధిరస్తు, గృహే కళ్యాణ పరంపరాభివృద్ధిరస్తు, లేకపోతే వివాహ యోగ్యతా సిద్ధిరస్తు, వివాహ ప్రతిబంధక దోష నివృత్తిరస్తు, దానికి ఏదైనా విఘ్నములు ఉంటే అవన్నీ పోవాలి అని. మనము కొంతమందిని ఆరాధన చేస్తూ ఉంటాయి. అంటే మనకి జాతకరీత్యా ఎవరో చెప్పుంటారు, మిమ్మల్ని సూర్యనారాయణమూర్తికి ఆరాధన చెయ్యండి అని. అప్పుడు మీరేమని చెప్పుకోవాలి అంటే, సూర్యనారాయణ దేవత అనుగ్రహ సిద్ధిరస్తు, అనుగ్రహ సిద్ధి ద్వారా ఆదిత్య హృదయ పారాయణం కరిష్యే. సూర్యనారాయణ స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం ఆదిత్య హృదయ పారాయణం కరిష్యే అనే చెప్పుకోవాలి తప్ప మనము అక్కడ మన కోరికల చిట్టాలన్నీ కూడా చెప్పుకోకూడదు. స్వతహాగా మనము చేసేటువంటి కొన్ని నిత్య పూజలు ఇంట్లో చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇళ్లలో దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటారు. అప్పుడు మాకు అది కావాలి, ఇది కావాలి అని చాలామంది భగవంతుడికి చెప్తూ ఉంటారు. అలా చెప్పటం వల్ల నువ్వు చేసినటువంటి పూజా ఫలితం శూన్యం. అప్పుడు లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం దీపారాధనం కరిష్యే, గృహశాంతి అర్థం దీపారాధనం కరిష్యే. అంతే, గృహానికి శాంతి ఉండాలి, అందులో ఉండే వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. అదేవిధముగా లక్ష్మీ అనుగ్రహం మన మీద ఉండాలి. అంతే కాబట్టి ఆ లక్ష్మీ అనుగ్రహం కోసం నేను ఇది చేస్తున్నాను, నాకు ఈ లక్ష్మీ వస్తే ఇలా చేస్తాను అనేటువంటి మనము మాటలు అక్కడ చెప్పకూడదు. చాలామందికి తెలియక అనేక విధములైనటువంటి కోరికలతో వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, ఎన్నిసార్లు చెప్పాము దేవుడికి, మనం మాత్రం వినడేంటి అని. నువ్వు చెబితే వినేటువంటి వాడు పరమేశ్వరుడు కాదు. ఆయనకి నీకు ఏది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఆయనకి క్షుణ్ణముగా తెలుసు. ఆయన అనుగ్రహం నీ మీద ఉంటేనే నీకు ఎటువంటిదైనా నువ్వు సాధించగలుగుతావు. అందుకనే పూర్వము నుంచి ఋషులు కానీ గురువులు కానీ వాళ్ళు చేసేది ఏమిట్రా అంటే, వాళ్ళు భగవత్ అనుగ్రహ కోసమై చేస్తారు. అట్లాగే ఒక గురువుకి పూజ చేసేటప్పుడు కూడా ముఖ్యముగా మన యొక్క సంకల్పంలో గురువుని మనము ఏది కూడా కోరకూడదు. గురువుని మనము ఏది కూడా కోరిక పరంగా వారికి చెప్పకూడదు. గురు అనుగ్రహ సిద్ధ్యర్థం గురు పూజాం కరిష్యే. అట్లాగే గణపతి అనుగ్రహ సిద్ధ్యర్థం, ఏ దేవుణ్ణైతే నువ్వు పూజ చేద్దామనుకున్నావో నీ ఇంట్లో, ఆ దేవుడి అనుగ్రహం నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద ఉంటే అన్నీ కూడా సుఖముగా నీ వద్దకి వస్తాయి. ఇటువంటి ఆరాధన మాత్రమే చెయ్యాలి అని చెప్పి సనాతన ధర్మంలో చెప్పబడింది. అదే కాకుండా చాలామంది ఇష్టమైనటువంటి విధాలుగా కోరికలు కోరుకుని ఆ కోరికలు నెరవేరకపోతే భగవంతుణ్ణి ఏదో ఒక రూపముగా మేము చెయ్యము, మేము దీపారాధన పెట్టము అంటే, అలా పెట్టకపోతే ఏ భగవంతుడికి ఏ దేవుడికి ఎటువంటి నష్టము జరగదు.
కాకపోతే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించకపోవటం వలన నీవు చరితార్థుడు అవలేవు, నీవు పాపాత్ముడు అవుతావు. తద్వారా నీకు ఎప్పుడూ ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇబ్బంది వచ్చింది కదా అని చెప్పి నువ్వు భగవంతుడిని పక్కకి పెడితే భగవంతుడు నీకు అవసరార్థము కూడా ఎప్పుడూ నీకు సహాయము చెయ్యడు. ఎందుకంటే అవసరము ఉన్నా లేకపోయినా నిత్య కర్మగా కొన్ని పూజలు చేయాలి అని చెప్పి ధర్మశాస్త్రము చెప్పింది. అదే హిందువు ధర్మం. ఆ ధర్మాన్ని నీవు ఆచరించాలి. ధర్మాన్ని నీవు ఆచరించినప్పుడే ధర్మము నీకు మంచి చేస్తుంది. ధర్మాన్ని నీవు ఆచరించకుండా వ్యతిరేకిస్తే ధర్మము నీకు మంచి చేయాల్సిన సమయంలో కూడా నీకు ఎటువంటి సహకారం అందినా నీకున్న మైకం వల్ల తెలియదు. అప్పుడు నీవు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఇటువంటి అకృత్యములు ఎవరు కూడా చేయకుండా ప్రతినిత్యము దేవతారాధన చేసేటప్పుడు భగవంతుడి అనుగ్రహం మీ మీద ఉండేటట్టు సంకల్పం చేయండి తప్ప మరొక్క విధముగా ఎవరు కూడా సంకల్పము చేసి పూజలు చేయరాదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇటువంటి ఆరాధన చేసి మీరందరూ కూడా మీ ఇష్టదేవత యొక్క అనుగ్రహాన్ని సదా ఎల్లవేళలా పొందుతారు అని చెప్పి ఆశిస్తున్నాం. ఓం శుభంకర్యై నమః.